Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరికైతే తల్లికి వందనం పథకం లిస్టులో పేరు లేదో సో వాళ్ళు ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం పథకం కోసం 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ నిధుల్లో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామన్నారు. గతంలో అమ్మఒడి పథకం ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం మాత్రం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42,61,965 మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం 67,21,164 మందికి వర్తింపజేస్తోందన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు చంద్రబాబు. ఒకవేళ అర్హత ఉండి లిస్టులో పేరు రాకపోయినా మరో అవకాశం కల్పిస్తామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సరిదిద్ది సహాయం అందిస్తామన్నారు. ఈ నెల అంటే జూన్ 26 వరకు ఫిర్యాదులు స్వీకరించి ఈ నెల 30న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఒకవేళ విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు. అదే అనాథలైతే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన ప్రకారం వారి బ్యాంక్ అకౌంట్లలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారన్నారు. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించిన జీవో కాపీలను ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాంటివి అన్నారు. ఓవైపు సంపదను సృష్టిస్తామని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఇస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే అన్నదాత సుఖీభవ పథకం కింద 6,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామన్నారు. తాము ఏ ఏడాదిలో మంచి పాలన అందించి వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఫ్రెండ్స్, ఎవరైతే నేమ్ అనేది అంటే అర్హత కలుగున్నా కూడా లిస్టులో నేమ్ అనేది రాలేదో సో వాళ్ళు త్వరగా వాళ్ళకి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఒకసారి సంప్రదించండి. సో మీ యొక్క వివరాలన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి మీ యొక్క నేమ్ అనేది మళ్ళీ లిస్ట్లో వచ్చేలా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.